అలాగే ఇప్పుడు మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్ చెప్పండి, విద్య అనేది ప్రాథమిక హక్కు కింద పరిగణలోకి తీసుకొచ్చినప్పటికీ కూడా అది ఇంకా ఈ కార్పొరేట్ వ్యవస్థల వల్ల అందని ద్రాక్షగానే మిగిలిపోయింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కడపలో స్కూల్స్ సిచ్యువేషన్ అసలు ఏ విధంగా ఉంది? స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ప్రాపర్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేసిన తర్వాతే రీఓపెన్ చేయడం జరిగిందా, లేకపోతే పేరెంట్స్ వైపు నుంచి ఈ స్కూల్ ఫీజెస్ కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ గాయత్రి. ఏదైతే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడే ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి స్కూల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా రీఓపెన్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి దాదాపుగా 3 సెక్టార్లుగా విభజించడం జరిగింది. అయితే మొదటగా చూసుకుంటే కనుక ఏదైతే కార్పొరేట్ సెక్టార్, అలాగే మరి చూసుకుంటే కనుక సెమీ కార్పొరేట్ సెక్టార్, అలాగే చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బడ్జెట్ స్కూల్ అనే విధంగా విద్యా వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కార్పొరేట్ సెక్టర్, ఈ కార్పొరేట్ సెక్టర్ పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక దాదాపుగా 1,00,000 నుంచి దాదాపుగా 5 లక్షల వరకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా ఏదైతే విద్యార్థులు తమ స్కూల్లో చేరాలంటే కనుక దాదాపుగా నామినల్ ఫీజు 1,00,000 నుంచి 5 లక్షల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా వసూలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఓన్లీ కేవలం ఫీజు మాత్రమే నామమాత్రంగానే 1,00,000 నుంచి 5 లక్షలు వసూలు చేసినటువంటి కార్పొరేట్ సెక్టర్, అలాగే వాళ్ళు హాస్టల్లో ఉండాలంటే హాస్టల్కి సంబంధించినటువంటి మరో ఫీజు, అలాగే అక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి బెడ్ కావాలంటే కనుక ఆ బెడ్కి మరో రేటు, అలాగే దానికి సంబంధించినటువంటి అక్కడ ఫుడ్కు సంబంధించిన మరో రేటు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కార్పొరేట్ సెక్టర్ అయితే కనుక పూర్తి స్థాయిలో డబ్బులు దోచుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరోపక్క చూసుకుంటే కనుక రెండవ చూసుకుంటే కనుక సెమీ కార్పొరేట్ సెక్టర్ ఏదైతే దాదాపుగా చూసుకుంటే కనుక దాదాపుగా 1,000 నుంచి దాదాపుగా 1,000 రూపాయలు కూడా పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు దండుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళైతే చూసుకుంటే కనుక ఏదైతే బుక్స్కి ఒక రేటు, అలాగే స్కూల్ ఫీజుకి ఒక రేటు, అలాగే అడ్మిషన్ ఫీజుకి ఒక రేటు, మొత్తంగా పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు నిలువునా దోపిడీ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో పలు రకాలుగా మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఈ వివిధ సెక్టార్లు పెట్టుకొని తల్లిదండ్రులు అయితే నిలు దోపించడం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే కనుక బడ్జెట్ స్కూల్స్ ఇవైతే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ఆధీనంలో ఉంటాయి అయితే ఇప్పటికే ఈ స్కూల్కి సంబంధించి అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక కొన్ని చోట్ల కూడా మూసిన పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనపడుతున్న పరిస్థితి అయితే మనం ముఖ్యంగా స్కూళ్ళకి సంబంధించిన ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే స్కూల్లో అయితే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రీఓపెన్ అయిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు ముఖ్యంగా తమ పిల్లలను స్కూళ్ళలో చేర్పించేందుకు మొదటగా స్కూల్లోకి వెళ్తారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా మొదటగా చెప్పేది అంటే కనుక ఖచ్చితంగా మా స్కూల్లో చేరాలంటే కనుక అడ్మిషన్ ఫీజు ఖచ్చితంగా కట్టాల్సింది. అయితే ఈ అడ్మిషన్ ఫీజు వచ్చి దాదాపుగా 5 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. ఆ 5,000 నుంచి 10,000 రూపాయలు అడ్మిషన్ కట్టిన తర్వాతనే మీ వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా మేము ఇక్కడ సీట్ ఇస్తామని చెప్తారు. దాని తర్వాత కూడా ఏదైతే ఇయర్లీకి సంబంధించినటువంటి మంత్లీ ఫీజు కూడా దాదాపుగా 60 నుంచి 70,000 రూపాయలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా 1వ తరగతి నుంచి దాదాపు 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 70 నుంచి 80,000 అలాగే 50 నుంచి 60,000 రూపాయల వరకు కూడా ఫీజు పూర్తి స్థాయిలో కూడా డబ్బులు దండుకున్న పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళందరూ కూడా ఏదైతే స్కూల్లో అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా ఏదైతే అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత కూడా ఈ నామినల్ ఫీజుకి సంబంధించినటువంటి 60 నుంచి 70,000 ఫీజు కూడా కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడే మనం మొదటగా చూస్తే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ 50 నుంచి 60,000 సంబంధించినటువంటి మొత్తం డబ్బును కూడా పూర్తి స్థాయిలో టర్మ్స్ పెడతారని పరిచయపడుతుంది. అయితే మొదటి టర్ము, 2వ టర్ము, 3వ టర్ము ఈ 3 టర్ములు లాగా పెట్టి ఆ మొదటి టర్మ్లో ఇంత డబ్బు కట్టాలి, 2వ టర్మ్లో ఇలా కట్టాలి, 3వ టర్మ్లో కూడా ఇంత ఫీజు నామినల్గా వసూలు చేయాలని చెప్పి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కార్పొరేట్కి సంబంధించినటువంటి స్కూల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది ఎవరైతే పేద తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా మొదటగా చూసుకుంటే కనుక ఫస్ట్ నామినల్ కింద కూడా ఏదైతే టర్మ్కి సంబంధించినటువంటి ఒక ఫీజు అయితే కట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోవడం, అలాగే వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడడంతో 2వ టర్మ్కి సంబంధించిన ఫీజు కూడా కొద్దిగా కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాబు ఎవరు చదువుతున్నా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా విద్యార్థులందరి ముందర కూడా వాళ్ళని నిలబెట్టి దాదాపుగా మీరు 2వ టర్మ్ ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళందరి ముందర నిలబెట్టడంతో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మనోక్షోభకు గురయ్యి దాదాపుగా కొంతమంది విద్యార్థులు అయితే కనుక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా పెద్ద ఎత్తున కనబడుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విద్యా వ్యవస్థ అయితే కనుక పూర్తి స్థాయిలో ఎటు చూసినా కూడా చూసుకుంటే కనుక డబ్బు 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 ఇదే
దాని మీద కానీ మొత్తం చూసుకుంటే సెమీ సెక్టార్ అలాగే కార్పొరేట్ సెక్టార్ కూడా పెద్ద ఎత్తున దారి దోపిడీ అలాగే మొత్తంగా నిలువు దోపిడీ చేస్తున్నాయి మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే బుక్స్ దగ్గర నుంచి కావచ్చు, అలాగే ఐడి కార్డు దగ్గర నుంచి కావచ్చు, అలాగే ఏదైతే పిల్లలకు సంబంధించిన షూ, అలాగే పిల్లలకు సంబంధించిన డ్రెస్, దాదాపు పిల్లల డ్రెస్ చూసుకుంటే కనుక దాదాపుగా 2000 నుంచి కూడా 3000 రూపాయల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే బుక్స్ విషయానికి వస్తే కనుక అటు గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే కనుక నామినల్ ఫీజు వసూలు చేసి బుక్స్ ఇస్తుంటే కనుక ఇటు ప్రైవేట్ సెక్టారు అటు సెమీ ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే కనుక దాదాపుగా ఎవరైతే దాదాపు 5వ తరగతి నుంచి దాదాపు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల బుక్స్ అయితే కనుక దాదాపుగా 10 నుంచి దాదాపు 12,000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఎల్కేజీ యూకేజీకి సంబంధించినటువంటి విద్యార్థులకు అయితే కనుక దాదాపుగా 3,000 నుంచి 4,990 రూపాయల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి. కేవలం ఇక్కడ మనం చూసుకుంటే కనుక కేవలం ఇక్కడ టెక్స్ట్ బుక్లకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే వసూలు చేస్తున్నా. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే బయటకు సంబంధించిన బుక్కులు కూడా మరీ కొనాలంటూ కూడా వాళ్ళందరినీ ప్రలోభాలకు చేస్తూ పెద్ద ఎత్తున అయితే కనుక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా ఏదైతే స్కూళ్ళన్నీ రీఓపెన్ చేయడం జరిగిందో ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా ఉన్నట్టు పెద్ద పెద్ద స్కూల్స్ అన్ని కూడా తల్లిదండ్రులు అయితే కనుక నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మరోపక్క అయితే కనుక ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే కనుక ఈ విద్యకు సంబంధించినటువంటి ఒక భారీ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా కూడా ఏదైతే ఫీజులకు సంబంధించి కూడా నామినల్ ఫీజులు వసూలు చేస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక ఏ మార్పు అయితే పెద్ద ఎత్తున కనపడడం లేదు. అయితే ఈసారి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రభుత్వమైన ఏదైతే విద్యాశాఖకు సంబంధించి దానిపైన కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా విద్యను ఉచితంగా చదువుకునేందుకు ఏర్పాటు చేస్తారా అన్న దానిపైన అయితే తల్లిదండ్రులు మొత్తంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఇప్పటికే చూసుకుంటే కనుక విద్యా వ్యవస్థ అయినా కనుక పూర్తి స్థాయిలో కూడా డబ్బుల వ్యవస్థ అయినట్టు మనకు కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మారుమూలన పల్లెలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడులందరినీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అవన్నీ కూడా రీఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ఎత్తున కూడా విద్యనిచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరో పక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కరోనా కష్టకాలంలో చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే బడ్జెట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి దాదాపుగా కరస్పాండెంట్ అందరూ కూడా దాదాపుగా 30 మందికి పైగా కూడా చనిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇప్పటికే అలా చనిపోవడంతో కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున కూడా మూతపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మూతపడిన స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున రీఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఉచిత స్కూలు అలాగే మొత్తంగా పెద్ద ఎత్తున ఉచిత బుక్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా స్కూల్కి వచ్చేందుకు ప్రయత్నాలు చేయాలి. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరికీ కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో ప్రభుత్వ స్కూళ్ళలో ఇప్పటికే బట్టలు కావచ్చు అలాగే షూ కావచ్చు అలాగే బుక్స్ అలాగే స్కూల్ బ్యాగ్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇలాగే మొత్తంగా కూడా ఏదైతే కార్పొరేట్ సెక్టర్ అలాగే సెమీ కార్పొరేట్ సెక్టర్ ఉన్నాయి పూర్తి స్థాయిలో కూడా ఇవి దాదాపుగా 1,00,000 నుంచి 5,00,000 వరకు వసూలు చేస్తారు. అలాగే సెమీ సెక్టర్లో చూసుకుంటే కనుక దాదాపు 70 నుంచి 80,000 రూపాయలు వసూలు చేస్తారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక పెద్ద ఎత్తున కమిటీ వేసి ఆ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా నామినల్ ఫీజు ఎలా వసూలు చేయాలి. ఇప్పుడు మనం పెద్ద ఎత్తున చూసుకుంటే కనుక ఏదైతే ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే కనుక తమ పిల్లలు పూర్తి స్థాయిలో ఉన్నత విద్యను వాళ్ళందరూ చదవాలి అనే స్థాయిలో అయితే కనుక వాళ్ళు ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. తమ పిల్లలు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కార్పొరేట్ సెక్టర్లో చదువుతారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తుకు వెళ్తారని చెప్పి వాళ్ళ పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక డబ్బు లేని తల్లిదండ్రులు అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక తమ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోని చదువుతారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పి ఎవరైతే డబ్బు లేని తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మారింది. పెద్ద ఎత్తున అయితే కనుక ఈసారి ఏదైతే ఉచిత విద్య అయితే కనుక మా అందరికి దొరుకుతుందని చెప్పి మొత్తంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను అలాగే సెమీ కార్పొరేట్ అలాగే కార్పొరేట్ సెక్టార్లను కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఒక కమిటీ వేసి వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కిందికి దించాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి తల్లిదండ్రులు కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక దాదాపుగా 6 అంతస్తుల నుంచి దాదాపు 7 అంతస్తుల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా బిల్డింగ్లు కట్టుకొని కనీసం అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఫైర్ సేఫ్టీ కావచ్చు అలాగే డిఈఓ పర్మిషన్ కానీ అలాగే ఆర్ఐ పర్మిషన్ కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా పూర్తిగా దాదాపుగా 6 నుంచి 7 అంతస్తులు బిల్డింగ్లు కడుతూ కూడా ఆ బిల్డింగ్ పైనుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కావచ్చు ఎవరైనా పిల్లల్ని ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురయ్యి ఆ బిల్డింగ్ పైనుంచి కూడా దూకిన పరిస్థితి కనుక ఉమ్మడి కడప జిల్లాలో పెద్ద ఎత్తున నేను చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే బిల్డింగ్ సంబంధించి అలాగే గ్రౌండ్కి సంబంధించినటువంటి సేఫ్టీలు కూడా పూర్తి స్థాయిలో లేవని చెప్పి ఉన్నటువంటి
ఎవరైతే ఆ స్టూడెంట్ యూనియన్ నాయకులు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చూసుకుంటే కనుక కొన్ని స్కూళ్ళ వద్ద అయితే కనుక పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరంలో దాదాపుగా ఇప్పటికే 5-6 స్కూళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు లేని నేపథ్యంలో కూడా అటువంటి స్కూళ్ళను కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేయాలని చెప్పి అటువంటి దాంట్లో కూడా డిఓ నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి విద్యార్థి సంఘాలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా మొత్తంగా కార్పొరేట్ సెక్టర్ అలాగే సెమీ కార్పొరేట్ సెక్టర్ మొత్తంగా చూసుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు దండుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో మనం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీన్ని అరికట్టాల్సిన అవసరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే విద్యార్థులందరికీ కూడా ఉచిత చదువు అందించాలనే నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో ఇలాంటి కార్పొరేట్ సెక్టర్ సెమీ కార్పొరేట్ సెక్టర్ను పూర్తిస్థాయిలో కూడా అణిచివేయాలని అటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున అలా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠంగా మనం చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్ సుధీర్, ఈ కార్పొరేట్ వ్యవస్థల యొక్క దందాలో పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఏమవుతున్నారంటే స్కూల్ పేరెంట్స్ అనే వాళ్ళు స్కూల్కి పంపించలేని పరిస్థితి, పంపిస్తే ఆ ఫీజుల్ని కట్టలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పిల్లలు చైల్డ్ లేబర్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది పనులకు పంపించి. సో దీని అంతటికి కారణం ఇటు వీళ్ళు ఫీజులు పెంచడం, ఓ పక్కన గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చట్టానికి సంబంధించిన నిబంధనలు పాటించుకోకుండా ఉండకపోవడం. సో వీటన్నిటికి సంబంధించి ఎటువంటి అమెండ్మెంట్స్ అనేవి తీసుకొస్తే బాగుంటుంది, ప్రాపర్ అమెండ్మెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే బాగుంటుందని పేరెంట్స్ వైపు నుంచి ఎటువంటి వర్షన్ అనేది వినిపిస్తుంది ప్రధానంగా? అదే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దాదాపుగా ఏదైతే మనం ముందుగానే చెప్పుకున్నట్టు కూడా ఏదైతే టర్మ్ 1కు సంబంధించినటువంటి ఫీజు కూడా నామినల్గా ఏదైతే ఒక స్కూలుకు సంబంధించి కూడా దాదాపుగా 70 నుంచి 80 వేల రూపాయలు కూడా ఒక సంవత్సరానికి సంబంధించిన ఫీజును కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ సంబంధించినటువంటి ఒక టర్మ్ ఫీజుకు సంబంధించి కూడా దాదాపుగా కట్టాల్సి ఉంటుంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కొన్ని ఇబ్బందుల కారణాల కూడా వీళ్ళందరూ కూడా సెకండ్ టర్మ్కు సంబంధించిన ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా వీళ్ళను పూర్తి స్థాయిలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా ఫోన్ చేసి పెద్ద ఎత్తున కూడా సెకండ్ టర్మ్కి సంబంధించిన ఫీజులు కట్టండి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ కూడా అక్కడ ఎవరైతే విద్యార్థి చదువుతున్నాడో ఆ విద్యార్థిని కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 50 మంది స్టూడెంట్స్ మధ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా అతన్ని లేపి మీ తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ సెకండ్ టర్మ్కి సంబంధించిన ఫీజు కట్టలేదని చెప్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థి అంతమందిలో కూడా నన్ను ఇక్కడ మా తల్లిదండ్రులు డబ్బులు కట్టలేదని అనడంతో కూడా ఆ విద్యార్థులు కొంతమంది క్షణికా విషయంలో కూడా మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ఆ స్కూల్ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు కూడా చెడు వ్యసనాలకు అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు రౌడీయిజం అలాగే చైన్ లేబర్ కూడా పోతే టీ స్టాల్ కావచ్చు హోటల్లో కూడా పనిచేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కూడా డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు అయితే కనుక పలు రకాలుగా రోడ్ల మార్గం కావచ్చు, అలాగే భిక్షాటనం కావచ్చు, అలాగే టీ స్టాల్లో పనిచేయడం కావచ్చు, అలాగే షూ దుర్చడం కావచ్చు, ఇలా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ప్రత్యేకంగా అయితే కనుక ఒక టీంని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎవరైతే చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరెవరు ఉంటారో బయట వాళ్ళందరినీ కూడా గతంలో మనం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో ఆ చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అంగట్లలో పనిచేస్తున్నారో, షాపులలో, మాల్లలో పనిచేస్తున్నారో, టీ అంగట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే పిల్లలకు సంబంధించిన హోల్డర్స్ ఏముందో అక్కడ తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో చదివించిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యకు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అలాగే మనం చూసుకుంటే కనుక ఎవరైతే పెద్ద ఎత్తున చైల్డ్ లేబర్స్ ఉన్నారో అలాగే బయట ఉన్నటువంటి పిల్లలు ఎవరో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి తీర్మానాలు చేస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి కమిటీలు వేస్తుంది అనే దానిపైన అయితే కనుక సర్వత్రా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే వేలకు ఫీజులు వసూలు చేస్తున్నారో ఈ వేలకు ఫీజులు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఈ దాదాపుగా 50 నుంచి 60 వేలు ఉన్నటువంటి ఫీజులు కూడా పెద్ద ఎత్తున తగ్గించాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో కనుక ఈ ఏదైతే డబ్బులు కనుక తగ్గిస్తే కనుక మా పిల్లలను కూడా ఉన్నత విద్యకు పూర్తిస్థాయిలో చదివించుకొని వాళ్ళని కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్తామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి విద్యపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే కార్పొరేట్ అలాగే సెమీ కార్పొరేట్ సెక్టార్ల పైన ఎటువంటి జులుం విధిస్తున్న దానిపైన కూడా పెద్ద ఎత్తున అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ
హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా ఈసారి విద్యాశాఖ ఎలా ఉండబోతుంది, అలాగే మొట్టమొదటిగా చూసుకుంటే కనుక కేవలం విద్యాశాఖకే మెయిన్ ప్రయారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ పూర్తి స్థాయిలో చదువుకోవాలి, ఏ విద్యార్థి కూడా ఎక్కడ ఇంట్లో ఉండకూడదు, వాళ్ళందరూ కూడా వచ్చి చదువుకొని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రానున్న రోజుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళిద్దరు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు కీలకంగా రానున్న రోజుల్లో చూసుకుంటే కనుక ఈ విద్యాశాఖ పైన ఎటువంటి చర్యలు తీసుకున్న దానిపైన అయితే కనుక మనం కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.